హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రజాసేవ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి అంగన్వాడీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక విధానంలో కూడా మార్పులు చేర్పులు చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది. అంటే గతంలో ఉన్నటువంటి మాదిరిగా కాకుండా ఈ విధానంలో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలి, అర్హులు ఎవరు అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చే హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. అలా చేయడం ద్వారా మరో 10 మందికి వీడియో రీచ్ అనేది కావడం అయితే జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, అంగన్వాడీల్లో 15,274 పోస్టులు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. గతంలో 14,236 పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఈ యొక్క రిటైర్మెంట్ అయినటువంటి వారు, పదోన్నతులు పొందినటువంటి వారి జాబ్స్ అయితే ఖాళీగా ఉంటాయి కాబట్టి వారి యొక్క పోస్టులను కలుపుకొని 15,274 పోస్టులు అయితే ప్రస్తుతానికి ఉండడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అయితే ఈ పోస్టులకి రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దాదాపు 15,274 అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. గత కొంతకాలంగా పదోన్నతులు, పదవీ విరమణల కారణంగా అంగన్వాడీల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయి. సిబ్బంది కొరత వల్ల చిన్నారులకి అందాల్సిన పోషకాహార పంపిణీ, పూర్వ ప్రాథమిక విద్య వంటి కీలక సేవలు ఆగిపోవడం అయితే జరిగినట్టుగా ప్రముఖ దినపత్రిక ద్వారా మనకైతే తెలియడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, గ్రామాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, వారికి అందించాల్సినటువంటి పౌష్టికాహారం, గుడ్లు, ఇలాంటి పప్పు దినుసులు ఇవన్నీ కూడా వీరే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 15,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మీరైతే అర్థం చేసుకోవచ్చు 15,000 గ్రామాలలో ఇలాంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. వీటన్నింటికి కూడా పోలీస్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి అంగన్వాడీ నోటిఫికేషన్ని రిలీజ్ చేసేటటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందస్తుగా ఆలోచన చేస్తుంది. నియామక విధానంలో మార్పులు. కేవలం నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా అత్యంత పారదర్శకమైన నియామక విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి అంగన్వాడీ నిరుద్యోగులకైతే ఈ జాబ్స్ని ఇవ్వడం జరిగింది. ఆ రాష్ట్రంలో ఏ విధంగా అయితే భర్తీ కార్యక్రమాన్ని చేపట్టారో అదేవిధంగా ఈ యొక్క భర్తీ కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పేసి మన రాష్ట్రం కూడా చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ అర్హుల గురించి చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నటువంటి వారైతే మీరు అంగన్వాడీ టీచర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ కాకుండా 10వ తరగతి పాస్ అయి ఉన్నటువంటి వారైతే మీరు హెల్పర్కి అయితే అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ వివరాలు కూడా నేను మీకు మరో వీడియోలో అందిస్తాను. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.